దేవుని నాన్న స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియబిడ్డలారా, దేవుడు మనల్ని ఎంత ప్రేమించి మరియు సమయం ఇచ్చాడని మిమ్మల్ని దేవుడు మరి మంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకుందాము. కీర్తనలు 128వ కీర్తన చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ నిశ్చయముగా నీ చేతుల కష్టార్యతో నువ్వు అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలిగినట్లు. మరలా మనం చదువుకుందాము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఇలా నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు ఆశీర్వదించు, నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలిగినట్లు. నీ లోగట నీ భార్య ఫలించి ద్రాక్షావళి వలె, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు వలి మొక్కలు. ఇలాగ యెహోవా యందు ఆశీర్వదించబడదురు. ప్రార్థన చేసుకుని, మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ సహాయం దయచి దీవించి బిడ్డలకి ఈ పరిశుద్ధ లేఖన జీవవాక్కులతో ప్రతి వారితో మీరు మాట్లాడి మీ అవసరాన్ని మరుగుపరిచి మీ జీవవాక్కులతో ప్రతి వారితో మాట్లాడి ప్రతి బిడ్డలకి మీరు ఆశీర్వాదకరముగా, జీవకరముగా, మహిమకరముగా అన్ని విధములుగా మీరు ఆస్వాదించి వినగలిగిన శివ గ్రహించగల మనసిచ్చి మీ బిడ్డలకి మీరే మాట్లాడి మహిమ పొందమని నజరేయుని యేసునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదించబడతారు. ఎలాగ ఆశీర్వదించబడతారంటే ఆయన యందు భయభక్తులు కలిగి మరి ఎవరెవరు ఉన్నారో మనము చూసుకుందాము. మనకి దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరంటే మొదటగా మనం ఏబు గ్రంథంలో చూసుకున్నప్పుడు ఏబు మహారాజు. మరి ఆయన ఆ తూర్పు దిక్కున అతనంటి వారు ఎవరూ లేరు. అతనే కలిగినంత కూడా ఎవరికి లేదు. అతను నిత్యము తాను తన కుటుంబము దేవుణ్ణి స్తుతించి గణపరుస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో మరి దేవుని దృష్టిలో మరి భయము భక్తి కలిగి ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలకి బహు ధర్మ చేస్తా, కరుణ కటాక్షములు దయ చూపిస్తా, తన ఫ్యామిలీ విషయంలో ప్రజల విషయంలో చాలా మరి ఆయన నడుస్తూ ఉన్నాడు. కానీ ఆశీర్వాదం అనేది ఎలా వచ్చిద్దంటే ఉన్నపాటినే రాదు ఎవరికి ఆశీర్వాదం. దానికి ముందుగా శ్రమ వచ్చిద్ది తప్పకుండా. వచ్చినప్పుడు దాన్ని సహించి బరాయించి దేవుని యొక్క వైపు చూస్తా నడుస్తాం అన్నమాట. అందరూ తొలగిపోతూ ఉంటారు, ఎందుకంటే అందరితో మరి ఏకీభవిస్తలేదు. ఇక్కడ అందరినీ చూస్తలేదేవు. పిల్లలు మరి ఒక దేవుని పరీక్ష జరిగినప్పుడు ప్రియబిడ్డలారా మనకు పరీక్షలు వస్తాయి. మొదటి మనకి శ్రమ వచ్చినప్పుడు నిలకడమైన ఆశీర్వాదము కలిగిద్ది అన్నమాట. అలా వచ్చి వెళ్ళిపోయి ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది తరతరముల వరకు అది ఉండిద్ది అన్నమాట. అది ఉద్యోగం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, మరి వ్యాపారం అవ్వచ్చు, బిజినెస్లు అవ్వచ్చు, మరి లోక సంబంధమైన కార్యాలు మనం చూడాలంటే ఆత్మ సంబంధమైనవి మనం వెతకాలి. హల్లెలూయా. ఇక్కడ ఏబు మరి చక్కగా దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. పరిస్థితులు ఎట్లా మారుతున్నాయో మనకి ఏబు గ్రంథం చదువుకున్న ప్రతి ఒక్కరికి పూర్తిగా అర్థమైపోయింది. పరిస్థితులను బట్టి విశ్వాసము కాదు, పరిస్థితులు మెరుగ్గా ఉండయని కాదు, భోగా విస్కరించి అన్నీ కలిగి ఉండవని కాదు. ఏమున్నా లేకపోయినా దేవుని యొక్క భయముతో జీవించినట్లుగా మనకు కనపడుతుంది. అందుకే పరిస్థితులు మన పరిస్థితులు కూడా మారవచ్చు, మన పరిస్థితులు కూడా అందరూ విడిచిపెట్టి పోవచ్చు. ప్రియబిడ్డ, సహోదరి సహోదరులారా, ఒకవేళ నీ బిడ్డలే లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులే విడిచిపెట్టవచ్చు, అందరూ మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ యేసయ్య మనల్ని విడిచిపెట్టడని వాగ్దానం చేశాడు. సదాకాలం మీతోనే నేను ఉంటాను, యుగయుగాలు తరతరాలు. మారని మన దేవుడు ఎన్నటికీ ఆయన మారడు. ఏ స్థితిలో కూడా ఆయన మనల్ని
మనెమ్మట నడుస్తా మనతోనే ఉండి మన యొక్క సమస్తాన్ని ఆయన చేతుల్లో తీసుకొని మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే తన స్నేహితులు వచ్చి, మరి తనందరూ స్నేహితులు వచ్చి ఎన్నో మాటలు ఏబు గ్రంథంలో మనం చదివేటప్పుడు ఏబు మాటలు ఎక్కడా కనపడవు, కానీ సమాధానం చెప్పటం కానీ వాళ్ళకి రిప్లై ఇవ్వటం కానీ లేదు. కానీ ఎక్కువ మాటలు ఎవరి ఉండి అంటే వాళ్ళే ఉండే, ఎవరి స్నేహితులు ఉండే. స్నేహితులు వచ్చి ఏబుని మరి మహా శోధన మాటలు మాట్లాడారు, ఎన్నో రకాలుగా భక్తి విషయంలో మాట్లాడారు, అన్ని విషయాల్లో మాట్లాడుతూ వచ్చారు. ఒక్క మాట కూడా మాట్లాడలా. మన పరిస్థితులు అయితే మనం ఎలా ఉంటాం ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకనే ఆశీర్వాదం అనేది ఎలా ఉండిద్దంటే, నిజముగా మన కష్టాతీతము నీవు నిత్యముగా అనుభవిస్తావని ఉంది ఇక్కడ. అది కష్టాతీతం అంటే ఏదో కష్టపడి బాగా చెమటోడిచి కష్టపడి శరీరం అంతా అలసిపోయి ఈ పని నేను చేయలేను అన్నంతగా, అది దానికంటే కూడా ఆత్మీయ జీవితంలో నలిగిపోవటం అనేది చాలా విశేషమైనది. అది మనం ఇక్కడ ఏబు మహాభక్తుడి విషయంలో మనం చూస్తున్నాము. ఆయనకి ఒంటి నిండా కురుపులు వచ్చినాయి, శరీరంలో శాంతి లేదు, ఆత్మలో మరి ధైర్యముగా ఉన్నాడు. ఈ శరీరము మొన్నకి మళ్ళా మొన్నైపోయింది, ఇది నన్నేమి చేయదు అనే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. అందుకే ఎవరు పోయినా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. అది ఆశీర్వాదం అనేది మరి అది శ్రమ ద్వారాగే మనకు వచ్చింది. అసలు ఆశీర్వాదం, మనందరికీ ఆశీర్వాదం రావటం ఏంటో తెలుసా? మనందరికీ రక్షణ రావటానికి యేసుక్రీస్తు పరలోకం వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మొదటిగా ఆయన పరలోక రాజ్యాన్ని గురించి బోధించి సువార్త ప్రకటించి మరి సిలువ త్యాగం అనేది యాగము చేయటానికి ఇష్టపడి ఆయన మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ గొప్ప రక్షణ అనేది నిజమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఎక్కడి వరకు అంటే భూలోకంలో మనం బ్రతుకున్నంత వరకు ఆయన నడిపిస్తాడు. ఆ తుద వరకు మన జీవితాలు ముగింపు అయినప్పుడు పరలోకానికి చేరేంతవరకు ఆశీర్వాదం. అది మన తండ్రి ఇచ్చే ఆశీర్వాదం ఇక్కడి వరకే కాదు, కొంతవరకే కాదు, అంతవరకే అన్నమాట. ప్రియ బిడ్డలారా, మనం అంతవరకు పొందే ఆశీర్వాదాన్ని కోరుకోవాలి, మధ్యలో కాదు. దేవుని అంతవరకు మనము ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. అందుకే ఆశీర్వాదం రావాలంటే నిందలు, అవమానాలు, ఎన్నో శ్రమలతో కూడిన సంబంధం. నిజమైన ఆశీర్వాదం ఎలా ఉండిద్ది? రికమెండేషన్ చేసే ఆశీర్వాదాలు కూడా ఉంటాయి, అవి అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కానీ నిలబడే ఆశీర్వాదం ఏంటంటే ఇదేనన్నమాట, మనల్ని అంతవరకు పరిపూర్ణతలోకి, సంపూర్ణతలోకి, మరి మహిమరాజ్యానికి కూడా మనం అర్హులుగా, వారసులుగా చేసిన గొప్ప ఆశీర్వాదం ఇది. కానీ ఈ ఆశీర్వాదాన్ని ఎంతమంది గుర్తెరుగుతున్నారు? భూ సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, కానీ అవి మనకు అవసరమే, కానీ అవి అసలు మనం అడగకుండానే ఇస్తాడు దేవుడు. మనం టెన్షన్ పడతాము ఒక విషయంలో, పిల్లలకు ఫీజు కట్టాలి, డబ్బులు లేవు, మరి ఏం చెయ్యాలి ప్రభా, ఏంటి సంగతులు ప్రభా, ఏంది పరిస్థితులు, నన్ను సేవకు పిలిచావు, నీ సేవ చేస్తున్నాను ప్రభా, మరి డబ్బులు లేవు, మరి ఏంది పరిస్థితి, మరి ఏందయ్యా అని మరి దేవుని కాడ మనము మరి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటాం ఒక్కోసారి. కానీ ఆ టయానికి దేవుడు టయానికి తెచ్చి నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగున. ప్రియ బిడ్డ, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, ఏ టెన్షన్ మనం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప తండ్రి, మనకి తోడుగా ఉన్నాడు. ఈ 2026లో దేవుడు
నిన్ను ఆశీర్వదించాలని, స్థిరమైన ఆశీర్వాదం ఇవ్వాలని, అంతవరకు ఒక ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని, అది తరతరాలకి నీకు నీ పిల్లలకి ఉండాలని దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. కానీ దేవుడు మరి ప్రయోజకులుగా నన్ను చేయటానికి, ప్రయోజకరముగా ఉండటానికి, దేవుని నామాన్ని ఘనపరుస్తానికి, మహింపరుస్తానికి ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. అందుకని ఆశీర్వాదం అంటే పునరుద్ధానం, మరణం వచ్చినా తిరిగి లేసేది. ఇది ఇంకా గొప్ప ఆశీర్వాదం. అందుకే మన మరణాలు, మన బాధలు, మన కష్టాల్లో డాక్టర్ గారు బ్రతకడమ్మా అని లక్షలు పెట్టినా చెప్పినా ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు యేసయ్య పునరుద్ధాన శక్తిని మరలా ఇస్తున్నాడు. అది ఆశీర్వాదం. అంటే మరలా తిరిగి బ్రతికి మనము దేవుని సేవని పరిపూర్ణతగా, సంపూర్ణతగా చేయటానికి, విశ్వాసిగా పరిచర్య చేయటానికి, రక్షణ పొందటానికి, దేవుని యొక్క సమూహములో నువ్వు ఒక పాత్రగా, పనిముట్టుగా వాడబడటానికి దేవుడు ఇచ్చిన అవకాశం. హల్లెలూయా. ఇది గొప్ప ఆశీర్వాదం. అంటే ఆశీర్వాదం అంటే ఈ లోకములో మరి ఏదో మనుషులు ఇచ్చేది కాదు, కానీ మరలా వాళ్ళు ఇస్తే, కొంతమంది ఇస్తే మరలా దాన్ని వెనకమాల మరలా నేను అడిగినప్పుడు ఇవ్వాలి. నాకు మళ్ళీ నేను సహాయం నీకు చేశాను కనుక మరలా నువ్వు నాకు సహాయం చేయాలి నాకు అవసరం వచ్చినప్పుడు అని అనుకుంటారు. కానీ మన యేసయ్య నేను చేసాను, నువ్వు మరలా చేయాలి అన్నాడా ఎక్కడైనా? చెప్పండి. నీకేమి చెయ్యొద్దు, నువ్వు నన్నే మనసులో నీ హృదయములో నాకు స్థలం ఇస్తే చాలు అన్నాడు దేవుడు. మన మనసునే కోరుకున్నాడు ఆయన. మనకున్న వెనకమాల ఏమీ కోరుకోవాలి. ఆయన ఇచ్చినవి ఇవన్నీ ఆశీర్వాదాలన్నీ. 10 ఇళ్ళుండా, 100 ఎకరం పొలం ఉండా, ఒక గొప్ప కలెక్టర్ అయినా, మినిస్ట్రీ అయినా, మరి గొప్ప ముఖ్యమంత్రి అయినా, ఈ వాదాలన్నీ కూడా దేవుడిచ్చినాయే కదా. అందుకే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అది. ఆయన ఇవన్నీ నావే కదా అన్నాడు. ఇవన్నీ నేను కోరుకోవట్లేదు, మీ హృదయాలను కోరుకుంటున్నాను. మీరే నాకు కావాలి, మీరు మీ పిల్లలు కూడా నాకు కావాలని దేవుడు మనతో చెప్తున్నాడు. ప్రియబిడ్డలారా, మధ్యాహ్న కాలంలో నీవు కూడా మరి దేవునికి సమర్పించుకొని ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన అనుభవం, క్రొత్త జీవితాన్ని దేవునికి మరొకసారి సమర్పించుకొని, ఎందుకంటే దేవుడు మరి క్రొత్తదనము, నూతన పాటలు పాడుడని ఇశ్రాయేలు ప్రజలకి ఒక నూతన కీర్తన పాడమన్నాడు. అంటే నిజమే కదా, దేవుడు నీలో నాలో క్రొత్తదనము కోరుకుంటూ ఉంటాడు. పాతయన్ని పాతిపెట్టి ఈ సంవత్సరంలో దేవుడు నూతనముగా యొక్క ఆశీర్వాదాలతో నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. అందుకని గొప్ప రక్షణ, లక్షల కంటే విలువైనది రక్షణ. ఆ రక్షణ లేకపోతే పరలోకం వెళ్ళటానికి అవకాశం లేదు. కోట్లు లక్షలు నీకు ఉండొచ్చేమో, కానీ రక్షణ అనే టిక్కెట్ లేకపోతే అది నీకు ఏమి ఉపయోగం లేదు, లాభం లేదు. ఎప్పుడో పొందొచ్చలే, చూసుకుందాంలే అనే టైం ఉండదు మనకి. ఏమో టైం అనేది దేవుడు మనకు తెలియదు. ఎవరికి ఎలా దేవుడు ఆయన ఎన్నికల్లో ఉన్నామో, ఎలా జరుగుతుందో, ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్పాడు. అందుకనే ఈ నూతన సంవత్సరంలో ఎందరో మరి రక్షణ పొందాలని వాయిదాలు వేస్తున్నారేమో. ఒకవేళ ఈ సంవత్సరం ప్రభా అని ఇంకా నీవు సంవత్సరాలు గడిచిపోతా ఉండి కానీ మరి ఇచ్చిన మాటను నెరవేర్చకుండా ఆ గొప్ప ఆశీర్వాదం జీవ గ్రంథములో నీ పేరు లెక్కిస్తానికి దేవుడు ఆయన ఎదురు చూస్తున్నాడు. బిడ్డ, యవ్వనస్తుడు, యవ్వనులారా, మీరు కూడా దేవుని యొక్క పరిచర్యలో ఒక బలమైన పాత్రగా వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని దృష్టిలో మనము ఎలా ఉండాలి,
ఇంకా మనము చూసుకున్నట్లయితే ఆశీర్వాదం ఎవరంటే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు కుటుంబంతో మొత్తం కలిపి నిత్యము ఎల్లవేళలా ప్రార్థన చేస్తున్నారు. కొర్నేలు ఫ్యామిలీ మొత్తం రక్షణ లేదు, కానీ వారు ఎల్లవేళలా విడతెగని ప్రార్థన, ధర్మ కార్యాల్లో మరి అనేక విషయాల్లో దేవదూత వచ్చి మరి ఆ యొక్క దేవుడి కాడ నుంచి వచ్చి సాక్ష్యంతో చెప్తుంది. కొర్నేలని పేరు పెట్టి పిలిచింది. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచి దేవుడు మరి కొర్నేలు, నీ యాచనలు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు అన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని. ఇప్పుడు నీవు యొప్పేకి పంపించి పేతురని మారుపేరు సీమోన్ని తీసుకురా అన్నాడు. ఎందుకు పేతురు సీమోన్ రావాల్సి వచ్చింది? వీళ్ళకి రక్షణ లేదు. రక్షణ పొందటానికి దేవుళ్ళు అన్నీ వారు కలిగి ఉన్నారు. నిత్యము ప్రార్థన ఎడతెక్కకుండా చేస్తున్నారు. మరి పెద్ద జాబ్ అయినా దేవుని సన్నిధానంలో ఎంతగానో మరి చేస్తూ ఉన్నాడు. కానీ మరి ఇంత సమయం మరి ఎలా నిత్యము దేవునితో గడపటానికి ఉద్యోగం అని కాదు, వ్యాపారం అని కాదు, సమయాన్ని కేటాయించుకొని ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేకుండా మరి దేవుడు ఏం చేస్తాం? మనం ఇక్కడ భూమి మీద ఏం చేసేది? రోజు జీవగ్రంథంలో లెక్కించబడతా ఉంటాయి. మరి లెక్కించబడబట్టే కదా దేవుని యొక్క కొర్నేలు గురించి పూర్తిగా మనకు ఈ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మరి మన తరాలకి దేవుడు ముందుగానే అది ఇచ్చాడు కదా. ఎందుకు మనం చదివినప్పుడు మనం ఏమో అర్థం చేసుకోవాలి. ప్రియ బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన మన జీవితంలో ఉందా లేదా? మరి ఇలా చేస్తున్నాడు మహా ఉద్యోగస్తుడైనప్పటికైనా కూడా మరి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం అనేది ఒక ప్రశ్న అన్నమాట. అందుకే ఆశీర్వాదం పొందుకోవటానికి దేవుడే పంపించాడు, ఒక దేవదూతనే పంపించాడు. మరి మనం కూడా ఆ దేవదూత అనుభవం ఉందంటావా? మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రియబిడ్డలారా దర్శనాన్ని అది మనం చూడగలుగుతున్నామా? దేవుడు మరి నీ కాడికి వర్తమానం పంపిస్తున్నాడా? ఆ దర్శనాన్ని మనం పొందుకుంటున్నావా? ఆ దర్శనాన్ని మనం చూడగలుగుతున్నావా అని ప్రియ బిడ్డలారా, యవనస్తులారా, అనేక తల్లుల తండ్రులారా, మీరు కూడా ఈ మధ్యాహ్న కాలంలో దేవుని దర్శనాన్ని, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి, అర్హులుగా ఉండటానికి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. అందుకనే మరి కొర్నేలు భయపడిపోయేవాడు. భయపడి మరి ఏందని నిజముగానే మరి ఇద్దరు మనుషుల్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఆయన ఇక్కడ నమ్మకంగా పనిచేసేవారిని, తన పనివారిని పంపించాడు. అక్కడ పేతురు గారు ఉన్నాడు. అక్కడ కూడా 12 గంటలకి పేతురు గారికి దర్శనం వచ్చింది. ఇంటివారు భోజనం సిద్ధపరుస్తుండగా మిద్దె మీద ఆకలితో ఉన్నాడు. ప్రభు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఒక పెద్ద దుప్పట్లో ఒక అన్ని జీవులన్నీ కూడా, ఈ భూమి మీద ఉన్న జీవులన్నిటిని చూపించాడు దేవుడు. వాటిని చంపుకొని తినన్నాడు. ఏమన్నాడు? ప్రభువా, నేను ఇవన్నీ అపవిత్రమైనవి కదా, ఎప్పుడైనా నేను వీటిని తిన్నానా అని చెప్పాడు. నేను పవిత్రపరిచి నీవెందుకు అపవిత్రగా ఎంచుతున్నావు? అది అంటే దేవుడు నిన్ను సేవకు పిలిచిన తర్వాత ఇక ఆయన చేతిలో ఉంటామని అర్థం. మన సొంతం ఏమీ లేదు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏడా చెయ్యాలో, మనం ఏం చేయాలో మనకు తెలియదు, కానీ దేవుడే నడిపిస్తాడు. నడిపించే నాయకుడు ఆయన గనక అందుకే ఇక్కడ కొర్నేలు మరి పేతురు విషయంలో నీవెందుకు ఎంచుకుంటున్నావు అంటున్నాడు. అంటే అంతకుముందు నుంచి మరి ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాడు? అన్యులైన వారికి సువార్తని ప్రకటించకుండా తెలిసిన వారికే ప్రకటిస్తున్నాడేమో ఒకవేళ కదా. అందుకే నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలి, వెళ్ళుమని దేవుడు చెప్పాడు. అప్పుడే పేతురు గారు వచ్చి మరి ఆ సువార్తనే వారికి ప్రకటించి
ఇంటి మొత్తానికి రక్షణ రావటానికి కారణం ఏంటంటే మరి కొర్నేలు చేసిన ప్రార్థన. వచ్చి రాగానే మరి కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా, నేను నీలాంటి వాడిని, లేగు, నువ్వు నమస్కారం దేవుడికే చెయ్యాలని పేతురు గారు చెప్పి మరి వారికి సువార్తను వినిపించి మరి కొర్నేలు కుటుంబాన్ని అందరికీ మరి ఒకే రోజు రక్షణ, దేవుని గొప్ప కృపని అనుగ్రహించాడు. ఈరోజు మనకు కూడా మరి అలాంటి కృప రావాలంటే, మన జీవితంలో కూడా మరి పొందాలంటే, మరి మనము కూడా దాన్ని చూడాలంటే, మనం కూడా ఎంతోమంది రక్షణ పొందాలని, ఆశీర్వాదం అంటే ఏదో ఈలోక సంబంధమైనది కాదు, అసలు రక్షణే నిజమైన ఆశీర్వాదం. రక్షణ పొందినాక నీకు అర్థమైద్ది ఆశీర్వాదం అంటే ఏంటో, దేవునితో సహాసం అంటే ఏంటో, అసలుది అప్పుడే స్టార్ట్ అయ్యిద్ది అన్నమాట. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఎన్నాళ్ళు నువ్వు ఊరక ఏదో వారానికి ఒకరోజు, నెలకు ఒకరోజు, ఏదో ఆదివారం అట్లా కాదు, నిత్యము దేవునితో సహాసం చేయటం అనేది నీవు రక్షణ పొందినాకే ఆ అనుభవంలోకి వస్తావు. రక్షణ లేదనుకో, నీకు ఎంత విశ్వాసం ఉండా, ఎన్ని ఉండా, మరి టికెట్ బస్సు ఎక్కుతున్నాం. ఇప్పుడు మనం టికెట్ ఉంటేనే ఆ బస్సులో ఉంచుతాడు. ఇప్పుడు ఆధార్ కార్డుల ద్వారా జరుగుతుంది కదా, ఫ్రీ బస్సు అందరికీ. ఆధార్ కార్డు లేని వాళ్ళు టికెట్ కొరతలో డబ్బులు ఇవ్వాల్సిందే. అంటే ఒక గవర్నమెంట్ రూల్స్ నువ్వు పాటిస్తావు కదా. ఇక్కడ భూలోకంలోనే మరి ఎంత రూల్స్ ఉంటే, పరలోకానికి వెళ్తానికి నీ కొరకు సమస్తం ముందుగానే దేవుడు ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మర్చిపోతే ఎలాగా? మరి దానికి ఏమి ఉండదా? మనకి పనిష్మెంట్ ఉండదా? అందుకే టిక్కెటే నువ్వు తీసుకోవాలి. రక్షణ అనే భాగ్యాన్ని నువ్వు అనుభవించాలి. నూతన సంవత్సరంలో ప్రియ బిడ్డలారా, ఎంతమంది దేవునికి ప్రామిస్ చేశారో, ఎంతమంది దేవుడు పరిశుద్ధాత్మ నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, ఎన్నిసార్లు నువ్వు దేవునితో వడంబడు చేసుకున్నావో, మరి ఆగిపోతున్నావో, నెరవేరుస్తున్నావో, ఇది నీవు చాలా తీవ్రతంగా ఆలోచించి దేవుని యొక్క సన్నిధాన్ని, ఆశీర్వాదాన్ని పొందాలి. ఆశీర్వాదమే నిజమైనది ఆశీర్వాదం. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఎప్పుడు ఏందో ఎవరికీ తెలియదు, బహు తీవ్రతంగా ఉంది. రాకడ గుర్తులు జరుగుతున్నాయి ఆల్రెడీ. మనకి రాకడ గుర్తులు దేవుడు మనకి చెప్పినట్లుగానే ప్రకటన గ్రంథంలో నా రాకడికి ఇలా జరుగుతాయి అంటున్నాడు దేవుడు. అలాంటివన్నీ మనం చూస్తున్నాం ఈ రోజున కనులారా. మరి ఆ రాకడ గురించి మనం సిద్ధపడాలి కదా. మరి రాకడలో నువ్వు ఎత్తబడాలన్నా, మరి ఆయన సన్నిధికి మనం వెళ్ళాలన్నా, మనం రక్షణ పొంది సిద్ధపడి మనం ఉంటే పెళ్ళి కుమారుడు వస్తాడు. మరి పెళ్ళి కుమార్తెని తీసుకొని వెళ్ళిపోతాడు. సంఘం అనే పెళ్ళి కుమార్తెని తీసుకొని వెళ్తాడు. మరి ఆ సంఘములో నువ్వు పెళ్ళి కుమార్తెగా, పెళ్ళి కొడుకుగా, పెళ్ళి కుమారుడుగా మరి మనం ఉండటానికి ఒక విశ్వాసిగా, ఒక మంచి గుణలక్షణాలు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనము సంఘములో పరిచర్యకులుగా మరి రక్షణ పొంది ఆయన ఆశీర్వాదాలన్నీ మనం ఇలాగ ఆశీర్వదించబడతామంటే మరి మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, మందిరానికి పోవాలి. మందిరంలో ఉన్న పరిచర్యలన్నీ ప్రేమపూర్వకంగా, మనసుపూర్వకంగా, నిజమైన పరిపూర్ణత పరిచర్యని చెయ్యాలి. అప్పుడే నిన్ను ఆశీర్వాదాలతో దేవుడు అలంకరిస్తాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు లేక మనం అడగకుండానే మనకు వస్తూ ఉంటాయి. దేవుడు ఇస్తూ ఉంటాడు. మనం అడగకపోయినా పర్వాలేదు, ఆయన ఇస్తూ ఉంటాడు. అందుకని మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలి. దేవునిలో మనము రూపాంతరము చెందాలి. ఆయన మన యొక్క జీవితంలో దేవునిని ఆ యొక్క రూపాంతరం చెందాలి. అందుకని మధ్యాహ్న కాలంలో ప్రియబిడలారా, ఎందరైతే మరి ఆశీర్వాదం చూడాలంటే ఇది ఆశీర్వాదం. అబ్రహాము నీతిమంతుడుగా అవటానికి నమ్మిన వల్ల ఆయన మహిమను చూశారు. ఆశీర్వాదముగా
నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులు ఎదుట నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నీవు ఆశీర్వదించిన వాళ్ళు ఆశీర్వదించబడతారు. అది మరి ఆ కాలంలో దేవుడు చెప్పినట్టుగా సున్నతి చేసిన ప్రజలు ఆశీర్వాదముగా దేవుడు ఇచ్చినట్టు అనేక వంశాల్లో నీలో నుంచి ఆశీర్వాదాలు పొందుతారని చెప్పాడు. అది మనం కూడా మరి రక్షణ పొంది దేవుని యొక్క నిబంధనలు కట్టళ్ళు మరి మందిరంలో ఉన్న అనుభవాలతో ఉండాలని దేవుడు అందరిని ఆశీర్వదించి దేవుడి మాటలు దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల దేవ స్తోత్రాలయ, సహాయం దయచే పరిశుద్ధాత్మ దేవ, ఇప్పటి వరకు మీ జీవవాకులతో మీరు అనేకమైన సత్యాలు ప్రభా మాతో మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఎవరికైతే మరి ఆశీర్వాదాలు ప్రభా, ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం కాక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, అంటే ఇకలోకమందు ఉంటాయి, పరలోకమందు కూడా అవి ఉంటాయి అని మాకు తెలియపరిచిన దేవా, ఈ రీతిగా నాయన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. వారు ఆశీర్వాదాలు పొందేవారుగా, రక్షణ పొందేవారుగా ఈ భూలోకంలో వారి జీవితాన్ని సమర్పించుకొని ఎవరైతే నాయన నీ సన్నిధిలో ప్రభా అడుగుతున్నారో వారందరికీ అవన్నీ కలగచేయనాయన. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన విధానం బడి స్తోత్రాలయ్యా. మీరు అక్కడికి ప్రతి ఒక్క బిడ్డ అయ్యా సిద్ధపడే మనసు దయచేనాయన. దేవా ఇదిగో తండ్రి, ఎంతోమంది నీ బిడ్డలు బాధల్లో, కష్టాల్లో, విరుకులు, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఆర్థిక బాధ, అప్పు సమస్యలు, అనారోగ్యాలతో పడి ఉన్న ప్రతి తల్లిని తండ్రి మీరు స్వత్తవచ్చునాయన. ప్రతి వారికి సీరియస్ కేసులు మీరు ముట్టండి దేవా, మీ కార్యాలు జరిగించండి. చదువుల్లో వెనకబడిన వారికి జీతాలు దయచే ప్రభా, వారు మరలా బాగా చదివి ఉన్నతమైన మార్గాలు తెరువు ప్రభా. అన్ని విషయాల్లో వారు యవనస్తులు, యవనరాలు అనేక మంది మీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చి వారిని బలవంతులుగా చేయమని అడుగుచున్నా ప్రభా. నశించిపోయే ఆత్మల కొరకు నాయన, సమస్తము నాయన మా కొరకు దిగి వచ్చిన ఆయన ప్రతి వారికి అనుగ్రహించిన దాన్ని బట్టి బిడ్డలందరికీ మీ రక్షణ భాగ్యం ఇచ్చి ఆశీర్వాదకర్తగా చేయ ప్రభా. మీ గొప్ప కృపతో నడిపించండి. ఏ దుష్టుడికి సాతాను బంధకాలు తొలగించి అపవాది క్రియలు, తంత్రాలు, మంత్రాలు కొట్టివేసి గొప్ప మనోనేత్రాలు తెసి ఆత్మీయ జీవితంలో వారు ముందుకెళ్ళే కృపద ఇచ్చి ఆత్మీయ ఆశీర్వాదాలతో ప్రతి వారితో మీరు నింపుతున్న దేవ స్తోత్రాలయ్యా. మీ ఘనమైన కార్యాలు జరిగించి మీ గొప్ప కృప నడిపించి శక్తి కలిగిన నామలో ప్రభా ప్రతి అవసరాలు తీర్చిన ఆయన కన్నీటి నాట్యముగా మార్చండి. ఎంతోమంది హృదయాలు గుండెలతో అయ్యా పగలగొట్టుకొని వారు మనసులో శాంతి లేక, సమాధానం లేక, వారి హృదయాల్లో ఎంతో వేదనతో ఉన్న వారందరికీ ఈ క్షణం మీరు శాంతి దయచేనాయన. మీ శాంతిని మాకు దయచేసి పిల్లలు ఓదార్చి మీ కృపలో భద్రపరచు ప్రభా. ఆశీర్వాదకర్తలుగా చేసి జీవితంలో ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శిస్తున్న దేవ స్తోత్రాలయ్యా. దీవెనకరంగా మీరు మార్చండి, కన్నీటి నాట్యముగా మార్చండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాల కార్యాలు మీరు జరిగించి అంతవరకు నాయన నిన్నే అమ్మడించి, నిన్ను స్తుతించి, గణపరిచి, మహింపరిచే ప్రజలుగా మీరు తీర్చిదిద్ది నడిపించి మీరు మహిమ పొందమని నజరేయుని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ నా వందనాలు.